ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కోవూరు నియోజకవర్గంలో కోలాహలంగా జరిగాయి. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో 1000 కేజీల కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నేత హరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు పాల్గొన్నారు. జానీ మాస్టర్ సతీమణి సైతం రక్తదానం చేయగా కేక్ కట్ చేసిన వేమిరెడ్డి దంపతులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఉన్నత లక్ష్యాలు గల గొప్ప నాయకుడని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించేందుకు పుస్తకాలను అభ్యసిస్తున్న పవన్ రానున్న రోజుల్లో గొప్ప నేతగా ఎదుగుతారని ప్రశంసించారు. పవన్ ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గంగపట్నం గ్రామంలో హై స్కూల్ కార్యక్రమానికి వచ్చేసినందుకు గంగపట్నం గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు రెడ్డి గారు అందరికి కూడా గంగపట్నం గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. పిలిచి పిలవగానే ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే 62 ఏళ్ల చరిత్ర తిరగరాసి క్లీన్ కోవూరు, వివాద రహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని స్థాపించడానికి 62 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ది లేడీ లెజెండ్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే నన్ను వెన్నంటి ఉండి నడిపిస్తూ ఇటువంటి ప్రోగ్రాంలన్నిటికీ కూడా ప్రతి కార్యక్రమానికి వెన్ను తట్టి అండదండగా ఉంటున్నటువంటి మా అన్నగారు యువ నాయకులు శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, అలాగే మరో అన్నగారు నెల్లూరు జిల్లా డిప్యూటీ సీఎం శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారికి, అలాగే పెద్దలు గౌరీనీయులు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ కోటూరు కమలాకర్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, మా గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరంలో మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొదట్లో 3 క్యాంపులు ఇచ్చేవాళ్ళమే. రాను 2 క్యాంపులు చేసాము. లాస్ట్ టైం మార్చి 17వ తేదీ 500 పైగా ఇచ్చాము. ఈ రోజు మొదటిసారి 1000 క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.
ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారులు, మూల దాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు. అలాగే సూర్య అంతర్జాతీయ పర్వతారోహకుడు సూర్య కావచ్చు, మా తమ్ముడు శేఖర్ కావచ్చు, ఈ కేక్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా, తర్వాత మా టీం నెక్స్ట్ జనరేషన్ జనసేన టీం కావచ్చు, అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, వేదిక మీదున్న పెద్దలు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా రామచంద్రన్నకి, అందరికి, చంద్రబాబు నాయుడుకి, ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన హరికుమార్ కి, అదేవిధంగా దీనికి అనునిత్యం సపోర్ట్ చేసిన దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి, కమలాకర్ రెడ్డికి, ఈ కార్యక్రమానికి అందరినీ సమన్వయపరిచి ఇక్కడ సపోర్ట్ చేసిన మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరికి, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈరోజు మీ పత్రికా ముఖంగా మొట్టమొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనకందరికీ ముఖ్యంగా ఆదర్శప్రాయులు. అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో, ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నేను క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఇలాగే ఈ పిల్లలందరూ ఇలాగే ఆర్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా జనసైనికులు అని నాకు తెలుసు. అందుకనే నేను ఈరోజు యువకులు అని చెప్తున్నాను. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు, నాతో నడిచారు, నన్ను వెన్నుంటి గెలిపించారు. అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఈస్ట్ వెస్ట్ లోనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను, నెల్లూరులో ఇంతమంది అభిమానులు ఉన్నారని నేను ఊహించి కూడా లేదు. అసలు ఆ జనం ఏంటి, ఆ ఉత్సాహం ఏంటి, ఆ యువకులు ఎంతమంది పాల్గొన్నారు, నేను ఆశ్చర్యపోయానని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కలిసిన రోజు ఆయన మాకు చెప్పారు. అది ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లా అంతా పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు యువకులందరూ అని చెప్పి. ఇదే విధంగా మనమందరం తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్